దేవుని మాటలను ఎప్పుడు అక్షరాలుగా మనం తీసుకుంటే దాంట్లో భావం మనకు అర్థం కాదు. అక్షరం చంపేదిగా ఉంటుంది, ఆత్మయే జీవింపజేస్తుందని పౌలు అంటున్నాడు. అక్షరాలు పట్టుకుంటుంటేనే చాలామందికి దేవుడు ఎవరో అర్థము కావట్లా. ఈరోజు బయట ఎటు చూసినా కూడా వివాదాలు, విమర్శలు, వేలెత్తి చూపించుకోవడాలు ఎందుకు జరుగుతుందంటే ప్రతిదీ కూడా అక్షర జ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా విమర్శలే మిగులుతున్నాయి, ఖచ్చితంగా వివాదాలే మనకి చెలరేగుతూ ఉన్నాయి. దేవుని యొక్క మాటలను మనుష్య జ్ఞానముతోనూ మాటలతోనూ మనం అర్థం చేసుకోవడము కష్టం. ఎలా పడితే అలా కంపేర్ చేసి ఎట్లా పడితే అట్లాగా ఇది ఎలా జరిగితే అలా జరగాలి కదా, ఇప్పుడు లోకంలో ఇలా జరుగుతుంది కదా, మరి దేవుడు అంటే ఇలా చెయ్యాలి కదా అని చెప్పడానికి మనం ఎవరు? నీ ఇష్టం వచ్చినట్లుగా దేవుడిని అంచనాగా వేయకూడదు. దేవుని మాటలను మనకు తోచినట్లు మాట్లాడేయకూడదు. దేవుడు ఉపయోగించిన మాటల్లో చాలా అర్థం ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇందాక పాట పాడాం, నువ్వు చేసిన ఉపకారాలకి నేనేమి చెల్లింతును, ఏడాది దూడలన వేలాది పొట్టేళ్ళన. అసలు మన సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు అబద్ధానికి దూరముగా ఉండుము. నువ్వు పాడినా మాట్లాడినా అందులో ఏముండకూడదు. అంటే చాలామంది చెప్తూ ఉంటారు అన్నమాట, ఏమనంటే మనోళ్ళు క్రైస్తవులు అబద్ధాలు పాడతారు అని. ఇప్పుడు ఒక ప్రసంగి కూడా మొదలెట్టాడు అనుకోండి, ప్రతి ఓడు ఇది చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, రాసిన ఆయనకి అంత జ్ఞానం లేదంటారా? నా ప్రశ్న అది. చాలామంది నేను వాక్యాలు ఉపదేశించే వాళ్ళు వాక్యాలు అప్పుడప్పుడు వింటున్నప్పుడు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. గొప్ప దైవజనులే మళ్ళీ వాళ్ళు కూడా. ఏడాది దూడలను వేలాది పొట్టేళ్ళు చాలునా అంటే దేవుడు చాలును అంటే నీ దెబ్బ అయిపోతావు చెప్పచ్చు. వెరీ గుడ్. మరి రాసిన ఆయనకి జ్ఞానం లేదంటారా ఏంది? భక్తులు ఏమన్నా అంత అజ్ఞానంతో రాశారా? కాదు. దేవుడు ఎలాగైతే అలంకార భాష వాడాడో, ఉపమానముగా అనేక విషయాలు చెప్పాడో, నువ్వు దేవుణ్ణి స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా మనం కూడా విస్తారముగా మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను కొద్దీ మనం కూడా మాటలను మాట్లాడతాం. దేవుణ్ణి అలాగే ఆరాధన చేస్తాం. ఇప్పుడు దేవా నీకు ఏమిచ్చినా చాలునా అంటున్నాడు. అంటే అర్థమైనట్టు నేను అది ఇస్తాను అని కాదు, అసలు అంత ఇచ్చినా కూడా సరిపోద్ది అంటావా? అంత గొప్పది నీ ప్రేమ, నువ్వు చేసిన మేళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును. భావాన్ని పట్టుకో. నువ్వు కూడా అక్షరాన్ని తీసుకుంటే ఎట్లా ఉంటుంది? ఇది కూడా ఏమండి అది వ్యంగ్యంగానే ఉంటుంది కదా. అక్షరాలు తీసుకుని వాళ్ళు పాడుతున్నారు పాటలు, ప్రభువా ఏడాది దూడలు వేలాది పొట్టేళ్ళు ఇచ్చేసిన చాలునా అని పాడేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటే వీళ్ళు ఇచ్చేస్తారా 1000 పొట్టేళ్ళు అని? బాబు దాన్ని ఎలా రాశాడంటే ఒక అలంకార భాషలో రాశాడు. పాటలు ఎలా రాస్తారండి? పదజాలం అనేది ఒక అలంకార ప్రాయంలోనే కదా, వర్ణించే భాషలోనే కదా రాస్తారు పాటలు అంటే. అంతేగాని మన మాటల్లాగా దాన్ని ఆలోచించడం వీల్లేదు. మనము ఏది కూడా ఒక గుడ్డిగా ఆయన చెప్పాడంటే నవ్వుకుంటూ, ఒక పెద్ద ఆయన చెప్పాడు అసలు ఆయనే ఎటకారంగా మాట్లాడాడు నిజమే కదా అనుకోవడానికి లేదు. మనకు వెలిగించబడితే అన్నీ అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. విమర్శలు తగ్గుతాయి, వివరణ అనేది మనకు వస్తుంది అన్నమాట. మాటలో కానీ పాటలో కానీ. ఈరోజు వాక్యం ఉంటుంది మనందరం కూడా. ఏ దైవజనుడు చెప్పిన మాటలు కావచ్చు, ఎవరు రాసిన పాటలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం గనక దైవాత్మతో ఆలోచన చేస్తే నిజంగా అవి ఆత్మ సంబంధమైనవి అయితే మనకు అర్థమవుతాయి, మనం గ్రహించగలుగుతాం. లేదు తోచినట్టు రాసిపడేసాడు అనుకోండి, వాటి జోలికి మనం పోలేం, అవి మనకు ఎక్కువ అన్నమాట. కానీ ఇవన్నీ మనుషుల విషయాలు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు స్వయంగా. ఏమని చెబుతున్నాడంటే ఇశ్రాయేలీలతో అబద్ధానికి దూరంగా ఉండు, నిరపరాధినైనను నీతిమంతుడైనను చంపొద్దు. ఎందుకంటే నేను దుష్టుడిని నిర్దోషిగా ఎంచనంటున్నాడు. అంటే ఇజ్రాయేలీలతో ఏమంటున్నాడు అంటే మీరు అబద్ధానికి దూరంగా ఉండండి. ఇప్పుడు అబద్ధం చెప్పండి, ఈ మాట ఏంటి? అబద్ధం అంటే ఏంటి? నిజానికి వ్యతిరేకమే అబద్ధం, సత్యానికి వ్యతిరేకమే అబద్ధం. ముందు సత్యం అంటే ఏంటో బైబిల్ చెప్పింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యుము, నీ వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మాటే సత్యము, అది మనకు అర్థం కావాలి. ఇప్పుడు దేవుని మాట సత్యము అంటే దేవుని మాట కానిదేమవుద్ది? అసత్యం అవుతుంది, అనగా అబద్ధము అవుతుంది. సత్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునిలో నుంచి వచ్చింది. యేసు అన్నారు యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును, చెప్పండి, సత్యమును, నేనే జీవాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువే సత్యం, ఆయనే సత్యం, ఆయన వాక్కే సత్యం. సత్యానికి నువ్వు దగ్గరగా ఉండాలంటే దేనికి దూరం అవ్వాలి?
సత్యము కాని దానికి ఏమవ్వాలి? మనం దూరంగా ఉండాలి. దేవుని అర్థం అది. అబద్ధానికి దూరంగా పొండి అంటున్నాడు. అబద్ధానికి దూరంగా ఉండంటే అబద్ధం దేన్ని సూచిస్తుందో కూడా మళ్ళీ యోహాను సువార్తలోనే చెప్పాడు ప్రభు. చూడండి 8వ అధ్యాయంలోనికి వస్తే 44వ వచనం నుంచి 45 వచనాలు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, చూసారా, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించియే మాట్లాడును. చూసారా, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడనై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నమ్మరు. చూడండి, అబద్ధానికి జనకుడు. ఆది నుంచి అపవాది ఎవరు? అబద్ధికుడు ప్లస్ అబద్ధానికి, దానికి ఫుట్ నోట్ చదివారు ఎప్పుడన్నా? అబద్ధానికి జనకుడు అన్నాం కదా, ఆ కింద ఒక మాట రాస్తుంది, చదవండి. అబద్ధికునికి జనకుడు. అది విషయం. అంటే అబద్ధం మాట్లాడేవాడు ఎవడైతే ఉన్నాడో, ఎవరైతే అబద్ధాలు ఆడతారో వాళ్ళకి తండ్రి ఎవడట? అపవాది. చూసారా దేవుని అర్థం ఎంత ఉందో? అందుకే అబద్ధానికి మీరేమవ్వాలి? దూరంగా వెళ్ళిపోండి, అబద్ధానికి దూరముగా ఉండండి అంటున్నాడు. అంటే దేనికి దగ్గర అవ్వాలి? సత్యానికి దగ్గర అవ్వాలి. కాబట్టి దేవుడు నాకు దగ్గర అవ్వండి అంటున్నాడు అన్నమాట. దేనికి దూరం అయిపోతారు అప్పుడు ఆటోమేటిక్గా? అబద్ధానికి, అబద్ధికునికి, జనకుడికి మనం ఏమవుతాం? దూరం అవుతాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాలి. అబద్ధం కనుక మనలో ఉందనుకోండి, ఖచ్చితంగా అపవాది మనలో ఉన్నాడని అర్థం. ఒక వ్యక్తి స్పృహ కలిగిన, తెలియకుండా అబద్ధాలు మాట్లాడుతున్నా కూడా ఆ ప్రేరేపణ ఎవరిస్తారు చెప్పండి? అపవాదే ఇస్తాడు. దేవుని ప్రజలే. కానీ చాలాసార్లు అబద్ధమాడిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మనము కూడా చాలా సందర్భాల్లో కొన్నిసార్లు అనుకోకుండా సడన్గా ఆడేసి అబద్ధం ఆడేసి అని. కొంతమంది అయితే అసలు అది గ్రహింపు కూడా రాదు. నువ్వు అబద్ధం ఆడు అంటే నేను అస్సలు ఆడలేదు. వాళ్ళని ఎవరిని ఏ లెక్కల్లో వేసాడంటే బైబిల్లో వాత వేయబడిన మనస్సాక్షి అంటే వాళ్ళకి ఏం తెలీదు. వాత పడింది అనుకోండి, ఇక్కడ ఏమండి ఇలా అంటున్నారా? వాత పడింది, దగ్గర వచ్చింది, ఇలా గోకండి, అక్కడ ఏముండదు, చలనం ఉండదు, తెలియదు మాట. అట్లాగే మనస్సాక్షికి వాత వేయబడింది అనుకోండి, వాళ్ళకి ఏమీ కూడా అసలు మర్చిపోతారు, గుర్తుండదు. నేను ఎప్పుడు అబద్ధం ఆడాను అంట. అది కూడా అపవాది యొక్క మోసమే. మనలను వాడు ఏం చేస్తూ ఉంటాడు? మోసపుచ్చువాడు. వాడు ఆది నుంచి అబద్ధికుడు, నరహంతకుడు, అబద్ధానికే జనకుడు. అంటే వాడిలో నుంచి అబద్ధం అనేది పుట్టింది మాట. ఏదైనా తోటలో మొట్టమొదట అబద్ధాన్ని రిలీజ్ చేసినాడు ఎవడు చెప్పండి? వాడే. అంటే అబద్ధానికి 2 లక్షణాలు ఉన్నాయి. ఎన్ని లక్షణాలు? అది ఇప్పుడు మనం ధ్యానం చేయాలన్నమాట. అది ధ్యానం చేస్తే అప్పుడు మనం ఎంత దూరంగా ఉండాలో మనకి అర్థమవుతుంది. ఫస్ట్ వన్ మీరు గుర్తుపెట్టుకోండి, 2 పాయింట్లు కూడా. నెంబర్ 1, అబద్ధం మనలను ఏం చేస్తుంది? అబద్ధం ఏం చేస్తుందంటే సత్యమును వక్రీకరిస్తుంది. ఫస్ట్ పాయింట్ చెప్పండి. అది నాడు జరుగుతుంది ప్రతి స్థలములో కూడా. నెంబర్ 2, అబద్ధం ఏం చేస్తుంది? సత్యము నుండి త్రోవను తప్పిస్తుంది. అర్థమైందా? ఒకటి సత్యాన్ని వక్రీకరిస్తుంది, రెండవది సత్యము నుండి త్రోవ తప్పిస్తుంది. అందుకే దేవుడు దానికి దూరంగా ఉండమని చెప్పాడు మాట. బాగా వినండి. నిజంగా అది ఎలా చేస్తుందంటే, ఎంతమంది భక్తులనే అది ఈజీగా దారి తప్పించేసింది. గొప్ప గొప్ప దేవుని బిడ్డలనే తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయేలాగా వక్రీకరణతో చాలామంది మనసుల్ని మార్చేసింది మాట. అబద్ధానికి ఉన్నటువంటి ఆ స్థితి అది అపవాది నుంచే పుడుతుంది మాట. దాని గురించి బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. అది కనుక ఈ రాత్రి మనం ధ్యానం చేస్తే ఆత్మీయంగా మనం చాలా గ్రహిస్తాం. నేను భౌతికంగా దాన్ని చెప్పట్లా, ఎందుకంటే భౌతికంగా అందరికీ తెలుసు అబద్ధం ఆడకూడదని. తెలుసో తెలియదో చెప్పండి? అబద్ధం ఆడకూడదు అనవాళ్ళు చేయొద్దండి. సో మనందరికీ తెలుసు, అనవసరంగా లేనిపోని మాట్లాడకూడదు, తప్పుడుగా సమాచారము ఇవ్వకూడదు. ఇలా అబద్ధం ఆడేవాళ్ళు దేవునికి ఇష్టం కాదు. అబద్ధికులు, నరహంతకులు, వ్యభిచారులు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారని తెలుసు. కానీ దాని వెనక చాలా ఆత్మీయ అర్థం ఉంది. ఇది గ్రహించకపోతే ఆత్మీయులు కూడా వెళ్ళిపోతారు. ఒకప్పుడు కరాఖండిగా ఖండించేటువంటి దైవ సేవకులే కాలక్రమేణా అదంతా సహజం అంటున్నారు. ఒకప్పుడు ఖండించే వ్యక్తులే ఈరోజు ఏమంటారు?
తప్పేం కాదు అని దానికి వచనాలు కూడా వాళ్ళు వెతికేస్తున్నారు, చూపిస్తున్నారు కూడా తీసుకొచ్చి వచనాలే, తప్పేం కాదు అని. అంటే భక్తిలో ఒక వ్యక్తిని నిలబెట్టడానికి ప్రయాసపడిన వీళ్ళే ఈరోజు జనాల్ని సంపాదించడానికి ఏం చేస్తున్నారు, చాలా విషయాల్లో కాంప్రమైజ్ అనేది అవుతున్నారు. ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వకపోతుంటే చాలామంది రావట్లే, ఇష్టపడట్లా. అంచెదినములలో అనేక మంది మనుషులు దురద చెవులు గలవారై మనుషులు కల్పించే కల్పనా కథలకు బాగా చెవులిచ్చి వాళ్ళు ఎన్నుకుంటారంట. అలా బోధకులు నిలబెట్టుకునేది వాళ్ళంట. ఈయన పిలుద్దాం. చూసారు ఈ మాటలు? ఇది ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో పత్రికల్లోనే రాసి పెట్టేశాడు. ఇది చూడండి, ఇక్కడే ఉంది తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే, ఒక దైవజనుణ్ణి ఆ పైన ఉన్నటువంటి అపోస్తలుడు ఎంత బలంగా ట్రైనింగ్ ఇస్తున్నాడంటే 4వ అధ్యాయంలో దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చే క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యం తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యానికి చెవి ఉండట. సత్యము దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గం, దానికి చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. వచ్చేసింది, అది వచ్చేసింది. నువ్వు ఎలాగైనా బ్రతుకు, కానీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఈరోజు అంటాడు. అంతే, కథం ఎగిరి గంతేస్తారు మనోళ్ళు. అసలు ఆశీర్వాద సభ చాలా వచనాలు దొరుకుతాయి. ఆశీర్వదించబడుటకే మీరు పిలువబడితిరి. ఆశీర్వాదాన్ని కారకులుగా దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు. వాళ్ళు వచనాలు ఉంటాయి. ఒకటి చెప్తున్నా, అంటే ఇప్పుడు బ్రతుకు మార్చుకోవాలా వద్దా? నువ్వు ఆశీర్వదిస్తాడు దేవుడు అని చెప్పు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో కూడా చెప్పాలి. ఎలా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడో కూడా చెప్పాలి. ఎట్లా బ్రతికితే దేవుడు మాకు దగ్గర అవుతాడో కూడా చెప్పాలి. ఇవి చెప్పకుండా స్ట్రైట్ పాయింట్ నువ్వు ఇదే చెప్తూ ఉంటే దీని మీద ఆశ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటి కోసం వెతుక్కుంటూ పరుగులెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఏమాత్రము కూడా వ్యక్తిత్వంలో లోపాలను ఖండించేటువంటి బోధ ఎక్కడ కూడా ఉండట్లేదు. ఏకదం ఏముంటుందంటే, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, హెచ్చించబోతున్నాడు, ఈ సంవత్సరం నేను ఇక్కడి నుంచి ప్రవచిస్తున్నాను అంటాడు. అంతే, కథం అయిపోయి. ఇక ఆయన ఊగిపోతారు, అబ్బా దేవుడు నాతో మాట్లాడేసాడు అని చెప్పి. కానీ ఈ విషయం ఏంటి తెలుసా, వాడి జీవితంలో ఏమీ కూడా జరిగే ఛాన్స్ ఉండదు. పైపెచ్చు ఇంకోటి ఏంటంటే, ఒకవేళ వచ్చినట్లుగా ఉన్నా కూడా అవేవి కూడా శాశ్వతంగా అతనితో నిలబడవు. కారణం ఏంటంటే అపవాది కూడా ఎరలు వేయగలడు. మీకు ఒక విషయం అయితే నేను చెప్తాను, సత్యం ఏంటో తెలుసా, చాలామంది అనేది ఏంటండి పరిశుద్ధ గ్రంథంలోనే పెద్ద అంతా ఉన్నట్టు చెప్తారేంటి, కడవరి దినాల్లో ఇలా జరగబోతుందని దేవుడు ముందే చెప్పాడు అని మీరు అంటున్నారేంటి? మా దగ్గర కూడా ఉన్నాయి ఆధారాలు. అర్థమవుతుందా మీకు? మా వాళ్ళు కూడా ముందే చెప్పారు, చాలా గ్రంథాలు ఇలా ఉంది అన్నీ చెప్తున్నారు. ఒకటైతే నేను ఈరోజు సత్యం చెప్తున్నా, జాగ్రత్తగానండి. దేవుడు భవిష్యత్ కాలాలను బట్టి ఏం చేయాలనుకుంటున్నాడో జాగ్రత్త వింటున్నారా? జగత్తు పునాది వేయబడక మునుపే సమస్తము ఏం చేయాలనే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడో, ఈ ఆలోచనను పక్కనే ఒకడు కూర్చొని గమనిస్తున్నాడు. వాడికి కూడా తెలుసు ఇదంతా. దేవుడు చేయాలనుకుంటున్నటువంటి ఆలోచనలు, దేవుని యొక్క కార్యాల్లో అధిక శాతము పక్కన ఉన్నటువంటి ఒక అభిషేకించబడిన కెరూబుకి ఇవన్నీ కూడా తెలుసు. వాడు దానియేలుకు మించినటువంటి జ్ఞానము కలవాడు, వాడికి చాలా జ్ఞానం ఉంది. వాడు సేమ్ దేవుడు ఎట్లా చెయ్యబోతున్నాడో వీడి ముందే చెప్తాడు. కానీ అతడు దేవుని బిడ్డ కాదు. ఈ లోకంలో దేవుని బిడ్డలు కానోళ్ళు చాలామంది దేవుని గురించి చాలా అద్భుతాలు చెప్తారు, అవి జరుగుతున్నాయి కూడా. మీకు చరిత్రలో చాలామంది ఉంటారండి. నాస్ట్రాడామస్ కానీ ఫేమస్ ఫిలాసఫర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం గ్రీస్ నుంచి ఇతర దేశాల నుంచి కొంతమంది ప్రవచించిన వాళ్ళు ఉన్నారు. కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి తెలుసా మీకు? ఇంకా మనకు ఉపమాన భాష ఉంది ఇక్కడ, కొన్ని స్ట్రైట్ అవే రాసినవి కూడా ఉన్నాయి. అవి తీసుకుంటే వాటితో పోల్చుకుంటే ఈ బైబిల్ అంతా అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఈరోజు. విషయం మరి ఎట్లా తెలిసింది వాళ్ళకి ముందు? మీరు ఆలోచన చేశారు ఎప్పుడైనా కూడా? ఎందుకు ఈరోజు తీవ్రమైన వాదనలు చెలరేగుతున్నాయి? దేవుని యొక్క ఆలోచనల్లో చాలా ఎక్కువ శాతం ఎరిగిన ఒక అభిషేకించబడిన కెరూబు ఒకడు ఉండేవాడు దేవుని యొక్క సముఖంలో. కానీ తన జ్ఞానాన్ని బట్టి అతను ఏం చేశాడు? గర్వించాడు. ఒక దినము
దేవుడు అక్కడి నుంచి త్రోసేస్తే కొంతమంది అనుచరులను నేసుకుని కొంతమంది దూతలను తన పక్షంగా చేసుకుని వచ్చి భూమి మీద పడ్డాడు. విస్తృతమైన కార్యాలు అతడు చేయగలుగుతూ ఉంటాడు, ఆశ్చర్య కార్యాలు కూడా చేయగలుగుతూ ఉంటాడు. కానీ ఆ ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? సత్యానికి భిన్నంగా ఉంటాయి. అద్భుతాలు జరుగుతాయి కానీ వాక్యానికి చాలా వ్యతిరేకంగా ఉంటాయి. కానీ చాలా మంది చచ్చినట్టు నమ్ముతారు. ఎందుకో తెలుసా? గమనిస్తుంటే మరి ఇంత అద్భుతాలు దేవుడు కాక ఇంకెవరు చేస్తారండి అని అనుకుంటుంటారు. కానీ మరి దేవుని లేఖనాల్లో నీకు ఆ స్పష్టత కనబడదు. మరి ఏం చేయాలి మనం? నీకు చెప్తున్నా ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. సమయం ఉన్నప్పుడే వాక్యం, ఈ దినము మనకున్నప్పుడే దేవుని వాక్యం. నేడే అనుకూలమైన సమయము. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత చూద్దాం అనడానికి లేదు. కొన్ని విషయాలు ఇప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు ఇప్పుడే మనం తెలుసుకోవడం చాలా మంచిది. ఒకటైతే నేను చెబుతున్న సంఘానికి, దేవుని బిడ్డలు మోసపోవడానికి వీలు లేదు. సత్యం అనేది మీ దగ్గర ఉన్నప్పుడు అసత్యానికి ఎందుకు చెవి యొగ్గాలి? సత్యం ఏంటో దేవుడు మీకు చేతికి ఇచ్చినప్పుడు అబద్ధాల వైపు ఎందుకు పరుగులు పెట్టాలి? నేను చెప్తున్నాను కదా, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు కూడా ఉన్నాడు. వాడివన్నీ అబద్ధాలు, వాడి అద్భుతాలుగా కనబడతాయి కానీ అవన్నీ సత్యానికి విరోధంగా ఉంటాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సత్యానికి భిన్నమైన బోధ అన్నప్పుడు ఆగాలి అక్కడ మీరు. ఇది సత్యానికి భిన్నముగా నడుస్తుంది ఇక్కడ కథ, అవసరం లేదు, అక్కడ ఉండొద్దు. ఎందుకో తెలుసా? మరి ఇంతమంది ఉన్నారు కదండి, నీకు అనవసరం. విశాల ద్వారము చాలా పెద్దది, ఇరుకు ద్వారము చాలా చిన్నది. ఏ మార్గంలో పోవాలి మనం? గట్టిగా చెప్పండి. అంతే, విశాలత వైపు విస్తృతంగా పోతూ ఉంటారు. నీకు అనవసరం. సత్యం తెలిస్తే ఎప్పుడు కూడా ఇరుకు మార్గాన్ని మనము ఎంచుకోవాలి. ఇది సత్యానికి భిన్నమైన బోధ లేకపోతే సత్యానికి సంబంధించిన బోధ మీకు అర్థం కావాలి. అపవాది కూడా అనేకమైనటువంటి కార్యాలు వాడు చేయగలడు. వాడు ఎందుకంటే వాడు అభిషేకించబడిన కెరూబు, దేవుని సముఖములో బ్రతికిన వాడే, దేవుని యొక్క ప్రణాళికల్లో అనేకము అతడు కూడా ఎరిగిన వాడే. కానీ అతడు త్రోసివేయబడ్డాడు దేవుని సముఖంలోంచి. చాలా అద్భుతాలు చేస్తాడు. దయచేసి వాడి వైపు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. వీడు కొంతమందిని పట్టుకుంటున్నాడు, ఎక్కడో కాదు, దేవుని దగ్గరకు వచ్చే బిడ్డల్ని పట్టుకుంటున్నాడు. అందులో ఇద్దరు ఉన్నారట. వాళ్ళిద్దరు పేర్లు ఇక్కడ తిమోతితో చెప్తున్నాడు పౌలు. ఏం పేర్లు అవి? 2వ అధ్యాయం 18లో చదవండి. వారిలో ఎవరున్నారు? హుమనై, ఫిలేతు ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పునరుద్ధానం గతించిపోయిందని చెప్పుచు సత్యము విషయంలో తప్పిపోయి కొందరు విశ్వాసాన్ని జరిపేస్తున్నారు. వీళ్ళు చాలా డేంజర్ అన్నమాట. బోధలో తప్పుడుగా వక్రీకరిస్తే వాళ్ళు అస్సలు కరెక్ట్గా సంఘాన్ని పాడు చేసేస్తారు అన్నమాట. చెప్పాడు, తిమోతితో చెప్పాడు, జాగ్రత్త, ఇలాంటోళ్ళని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టు. వీళ్ళు తెలిసి తెలియకుండా వీళ్ళు ఏం చేస్తారంటే పునరుద్ధానం గతించిపోయిందని. కొంతమంది ఉన్నారు ఇప్పుడు బయట, వాళ్ళు చెప్పేసారు ఆల్రెడీ గతించిపోయింది, మా ప్రవక్త చెప్పేశాడు అని చెప్తున్నారు. వాళ్ళు సభలే జరుగుతున్నాయి, చాలా సభలు. వాళ్ళ సభలు ఎలా జరుగుతాయి తెలుసా? చాలా సీక్రెట్గా జరుగుతాయి. దానికి వెళ్ళే వాళ్ళు కూడా మన విశ్వాసులే. అంటే మన వాళ్ళకి ఏంటంటే ఏదైనా కొత్త బోధ వినాలనే బ్యాచ్ ఉంటారు కొంతమంది. గ్రీసు దేశంలో ఉంటారు చూసారా, ఆరయ్యప్పకు సభలో ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏదన్నా ఒక కొత్త బోధ చేస్తే అదేంటి చూసొద్దాం అంటారు. చూసొద్దామని వెళ్తారు కానీ అక్కడ అతుక్కుపోయి వస్తారు అన్నమాట. ఉత్తిగా వెళ్ళిన ఇలా వెళ్ళిన వాళ్ళు ఉత్తిగా రారు, అంటించుకుని వస్తారు బోధని. ఇలాగా మనసులు చెరిపేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కరెక్టే, ఇది కూడా కరెక్టే అని ఒప్పేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి ఈ వాక్యాలు. ఆ అంచె దినాల్లో సంఘము గనక సరిగా సత్యవాక్యములో కట్టబడకపోతే మన ఎవ్వరము కూడా రేపు రాకడలో ఎత్తబడే ఛాన్సు ఉండదు. జాగ్రత్త. పౌలు అంటున్నాడు, తిమోతి నీ దగ్గర ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. అందులో హుమనై, ఫిలేతు అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏమని బోధిస్తున్నారు తెలుసా? నా దగ్గరకు వచ్చింది ఇన్ఫర్మేషన్. ఏమని వచ్చింది? వాళ్ళు అంటున్నారు, పునరుద్ధానం మనం నమ్మాల్సిన అవసరం లేదండి, పునరుద్ధానం అంతా అది గతించిపోయింది, ఇంకా అదంతా అయిపోయింది, అది కాదు మనకు అవసరం లేదట. అసలు పునరుద్ధానం లేకుండా నీకు భక్తి ఏంటి? రేపు నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నిత్యత్వంలో నీకు వెళ్ళాలా? ఎలా వెళతావు? నువ్వు పునరుద్ధానుడు అవ్వాలిగా. నువ్వు జీవ పునరుద్ధానంలోకి అడుగు పెట్టాలి. ఎందుకంటే యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎందు విశ్వాసం ఉంచి నువ్వు కూడా రేపు మరణించినను తిరిగి లేస్తావని ప్రభువు చెప్పాడు. అదే లేదంటున్నారు వీళ్ళొచ్చి. సరే ప్రాక్టికల్గా అది వర్కౌట్ కాదండి, ఏదో పిల్లలు రాసేశారు కానీ ఈ పునరుద్ధానం అనేది అది అంత నమ్మశక్యంగా లేదు అని చెప్పి చాలామంది విశ్వాసాలు అవునే కదా మనం గుడ్డిగా నమ్మేస్తున్నాం, ఏం చెప్తుంది నమ్మేస్తున్నాం. అలా కాదు, కరెక్ట్ కాదు. ఓకే యేసుప్రభు ఉన్నాడంటే ఓకే, కానీ ఈ పునరుద్ధానం ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు. కొంతమందిని చూసారు విశ్వాసంలోంచి ఏం చేస్తున్నారు వీళ్ళు? చెరిపిస్తున్నారు, తప్పించేస్తున్నారు అన్నమాట. సత్యమును వక్రీకరించేదే ఏంటి చెప్పండి? అబద్ధం. గట్టిగా చెప్పండి, ఏంటి? అబద్ధం. అదేం చేస్తుంది? ఫస్ట్ సత్యమును వక్రీకరిస్తుంది, సత్యమును సత్యముగా తీసుకెళ్ళదన్నమాట.
అది చాలా స్లోగా వచ్చి దాన్ని వక్రీకరించి తీసుకెళ్తుంది అనమాట. మనకు అవును కరెక్టే కదా అన్నట్లుగా వాడు తీసుకొచ్చి పెడతాడు మన ఎదురుగా. ఆదాము అవ్వలతో ఆదిలో అపవాది వచ్చి అవ్వతో ఎలా మాట్లాడాడు, ఎంత సౌమ్యంగా మాట్లాడాడు, చాలా కూల్గా. నువ్వు అనుకుంటుంది కరెక్టే, దేవుడు తినొద్దు అన్నాడా అంటే అవును తినొద్దు అన్నాడు. ఏమవుతావంట అంటే చనిపోతామట. ఏం కాదు, తిని పర్లేదు, చనిపో. ఎట్లా అవుతావు తెలుసా, నువ్వు దేవదూత అవుతావు, 100% దేవదూతుల్లాగా అయిపోతావు. మీ కళ్ళు తెరవబడతాయి, నిజంగానే కళ్ళు తెరవబడ్డాయి, అది కరెక్టే. కానీ దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా? వాడు చెప్పేది జరుగుతాయి, కానీ వాటి వల్ల నీకు ప్రయోజనం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇక్కడ ఇన్స్టెంట్గా ఒక అద్భుతం జరిగింది ఎలిజబెత్ అమ్మ గారికి, కానీ దానివల్ల ఆవిడకి ఏముండాలి? ప్రయోజనం. దేవుడికి దగ్గర ఈ అవకాశం ఏదైనా ఉండాలి, అది నేను చెబుతున్నా. అద్భుతాలు జరిగించడం నువ్వేంటి, అపవాది కూడా చేస్తాడు. కానీ నిన్ను దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నావు, సిలువ వైపుకు నిన్ను నడిపించగలుగుతున్నావా, ఇది ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టికి. నువ్వే పరిచర్యన చెయ్యి, కానీ మొత్తానికి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతుందా లేదా నీ పరిచర్య, ఇది ఇంపార్టెంట్. నీ మాటలు యేసుకు దగ్గర చేస్తున్నాయా, దూరం చేస్తున్నాయా? నీ మాటలు సత్యం వైపుకు లాగుతున్నాయా లేకపోతే దూరం చేస్తున్నాయా? ఇది పట్టుకోవాలి. మీరు వినే వాక్యాలు దేవునికి దగ్గర చేస్తున్నాయా లేకపోతే దేవునికి దూరం చేస్తున్నాయా? అది అర్థం చేసుకోవాలి. అపవాది కూడా మంచి పదాలే వాడతాడు, వాడు కూడా యేసే అనే మాట వాడు కూడా వాడతాడు. అపవాది చాలా కుయుక్తపరుడు, వాడు ఏంటంటే సత్యాన్ని వక్రీకరించేస్తూ ఉంటాడు. మనకేదో మంచిగా జరిగినట్టు ఉంటుంది, కానీ అది మేలు మాత్రము జరగదు. వాక్యాన్ని బాగా చదివితే మనకి జ్ఞానం ఉంటుంది. దైవ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం పొందకపోతే ఏమవుతుందంటే సత్యమును వక్రీకరించే బోధలు మన యొద్దకు వస్తాయి. అప్పుడు మనం ఎక్సైట్ అయిపోతాం దాని వైపు, ఇది కరెక్టే కదా అని మనం అనుకుంటాం. వాడు ఈజీగా ట్రాప్లోకి తీసుకుని పోతూ ఉంటాడు. సత్యాన్ని వక్రీకరించే వాళ్ళలో ఈ హుమనై ఫిలేతుతో పాటు కొందరు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాయలేదు, కానీ వాళ్ళు సంఘాన్నే మార్చేశారు. వీడు కొందరిని చెరిపారు. ఎవరు? హుమనయ్యు ఫిలేత్ అనేవాళ్ళు ఏం చేశారు, కొందరిని చెరిపారు కదా. ఒక బ్యాచ్ ఉంది, అదైతే టోటల్ సంఘాన్ని తీసేసింది. ఏమన్నా ఏ సంఘం అది? గలతీ. చదవండి, గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు ఎంత ఆశ్చర్యపోతాడంటే, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. క్రీస్తు కృపను బట్టి, చూసారా, మిమ్మును పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడక నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త అయితే కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు? గలతీ సంఘాన్ని పౌలు పరిశీలించినప్పుడు వాళ్ళ బుద్ధులు బాగోలే. ఒకప్పుడు రక్షణ పొందిన వీళ్ళు, తర్వాత వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. వాళ్ళు అసలు ప్రభు సువార్తకి చాలా దూరం అయిపోయారు, సత్యానికి దూరం అయిపోతున్నారు. రోజు రోజుకి కూడా దేని దగ్గర అయిపోతున్నారు? అసత్యానికి, అబద్ధానికి దగ్గర అయిపోతున్నారు. వాక్యం ఏం చెప్తుంది? అబద్ధానికి దూరంగా ఉండు. మన మూల వాక్యం ఏంటి చెప్పండి? అబద్ధానికి దూరంగా ఉండు. కానీ అసత్యానికి దగ్గర అయిపోతున్నారు చాలామంది. అది పౌలు కంటపడింది అన్నమాట. గలతీ సంఘమా, ఏంటి మీరు, ఎవడు మిమ్మల్ని చెరపగొడుతున్నాడు? ఇంత త్వరగా మీరు దేవునికి విరోధంగా తయారైపోతున్నారేంటి అంటున్నాడు. అంటూ ఇంకో మాట అంటాడు చూడండి, 3వ అధ్యాయంలో ఎలా తిరిగిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ మెథడ్ ఎలా అయిపోతుంది తెలుసా? 3వ అధ్యాయంలో నేను చదువుతున్నా మొదటి నుంచి. ఓ అవివేకులైన గలతీలరా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనులు ఎదుట ప్రదర్శింపబడును కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా? వ్యర్థంగానే ఎన్ని కష్టాలు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రాహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని
మీరు తెలుసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎలా మారిపోయారంటే, మొదట మీరు జాగ్రత్తగా వినండి. నేను 2 విషయాలు చెప్పాను గతంలో. రక్షణ చెప్పండి. ఈ రక్షణ అనే మాట క్రియల చేత రాదు మనకి. దేని చేత రాదు? గట్టిగా చెప్పండి. విశ్వాసముతోనే వచ్చింది. గట్టిగా చెప్పాలి. అర్థమైందా? రక్షణ అనేది నువ్వు విశ్వసించుట ద్వారా. దేని ద్వారా? విశ్వాసము ద్వారా, కృపచేతనే మీరు రక్షింపబడ్డారు. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు రక్షణ పొందడానికి విశ్వాసమే కావాలి. ఇది మొదటి స్టెప్. ఫస్ట్ రక్షణ పొందడానికి ఏం కావాలి? విశ్వాసం, అంతే. ఈ తర్వాత నెక్స్ట్ దేవునితో నడిచే అనుభవంలోకి రావాలి కదా. అప్పుడు నీకు ఏం కావాలి తెలుసా? విశ్వాసముతో పాటు క్రియలు కూడా కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ విశ్వాసం ఉంటే నువ్వు రక్షించబడతావు. అక్కడతో చాలుగు. ఇప్పుడు విశ్వాసాన్ని క్రియలు జోడించి అప్పుడు నువ్వు దేవునితో ఏం చేయాలి? నడవాలి. కానీ గలతీ ఇక్కడ మిస్ అయిందన్నమాట. గలతీ సంఘం ఏమైంది తెలుసా? అసలు మేము విశ్వాసం అంటే మేము రక్షించబడిందే ప్రభు మమ్మల్ని చూసి, మా గొప్ప గొప్ప కార్యాలను చూసి మమ్మల్ని రక్షించాడు. ఇంకా ఏదైనా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా క్రియలను బట్టే మేము చేసుకున్నాం అన్నట్లుగా చెప్పుకుంటున్నారు. అసలు నువ్వెన్ని చేసినా కూడా ఎట్లా నీకు రక్షణ ఎలా వచ్చింది, నువ్వు దేవుని ఆత్మను ఎలా పొంది ఉన్నావు అంటున్నాడు గలతీ సంఘంతో. ఎట్లా ఇవన్నీ మీ క్రియల మూలంగా వచ్చినాయా లేకపోతే విశ్వాసం ద్వారా వచ్చినాయా? ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని చూస్తుంటే ఆత్మ సంబంధంగా ఉన్నవాళ్ళు కాస్త ఎలా అయిపోతున్నారు ఇప్పుడు? శరీర సంబంధంగా. శరీర సంబంధాలు ఏం చేస్తారంటే కాళ్ళు ఎగరేస్తుంటారు అన్నమాట. మన వల్లనే నేనే పొందా. అసలు నేను రక్షణ ఎలా పొందని తెలుసా? అసలు నేను 150 గ్రంథాలు చదివాను, విశేషమైన పరిశోధన చేశాను, అప్పుడు దేవుడు నన్ను రక్షించాడు. అంటే ఇప్పుడు నువ్వేంటి నీ గ్రంథ పరిశోధన వలన రక్షణ పొందావు? కాదు బాబు, క్రీస్తు రక్తం వలన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కృపచేత రక్షించబడ్డావు. నీ పరిశోధన, నీ అన్వేషణ కాదు. నువ్వు నిజముగా రక్షణ పొంది దేవుని యొక్క సన్నిధిలో విధేయుడు అయినప్పుడు తనకు విధేయులకు వారికి ఆయన ఏమిస్తున్నాడు? పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది కూడా నీ క్రియల వల్లనే రాదు నాయన, అది దేవుని కృప వల్లనే నువ్వు పొందుకుంటావు. ఆయన చేత నడిపింపు స్టార్ట్ అవుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దాన్ని నెమ్మదిగా ఎలా మారుస్తున్నారు? గలతీ సంఘంలో దాన్ని క్రియల్లోకి ఆపాదించేస్తున్నారు అన్నమాట. అప్పుడు గొప్ప తగ్గుడు, హెచ్చు తగ్గుడు అన్నీ వచ్చేసినాయి గలతీ సంఘంలోకి. అప్పుడు చూశారు జాగ్రత్తగా. పౌలు చూసినప్పుడు అన్నాడు, ఏంటి మీరు ఆత్మ సంబంధంగా మొదలుపెట్టి ఇప్పుడు ఎలా తయారైపోయారు? మీరు అన్ని శరీర సంబంధం, మీరు ఏది చేసినా శరీర సంబంధంగానే ఉంది అంటూ 4వ అధ్యాయంలో రాస్తాడు. చూడండి, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి 4వ అధ్యాయం ఎట్లా మారిపోయింది తెలుసా వాళ్ళ భక్తి అనేది? చూడండి, సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా తయారయ్యారంటే 4వ అధ్యాయం 8 నుంచి చూస్తే, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజానికి దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠాల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినాల్ని, మాసములను, ఉత్సవ కాలాల్ని, సంవత్సరాల్ని ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవనేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ఎంత గొప్ప ఆత్మ సంబంధులు ఒకప్పుడు మీరు, ఇప్పుడు ఎలా మారిపోయారు మీరు? అన్నీ కూడా శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు దేనికైనా ప్రార్థనను మోకాళ్ళు వేసేవాళ్ళు, ఇప్పుడేమో అలా చేస్తే బాగుంటుంది బ్రదర్. ఒకప్పుడేమో అయ్యా దేవుని చిత్తములోనే మేము ఏ కార్యక్రమం అన్నా చేస్తాం, ఇప్పుడు అట్లా కాదండి, మనం పలానా రోజు పెట్టుకుంటే బాగుంటుంది, పలానా టైంలో పెట్టుకుంటే బాగుంటుంది. ఏంటిది అంటే అది మంచిది అనుకుంటున్నారు చాలామంది. ఇదేంటిది? మీరు అసలు ఆత్మ సంబంధులేనా? మీరు విశ్వాసం చేత రక్షించబడ్డారా? ఇప్పుడు మీ విశ్వాస యాత్ర అనేది దేవుని మీద ఆధారపడితే జరుగుతుందా లేకపోతే మీ క్రియలను బట్టి మీ యాత్ర నడుస్తుందా అడుగుతున్నాడు పౌలు. వీళ్ళు ఎంత వక్రీకరణలోకి వెళ్ళిపోయారు తెలుసా మీకు? సత్యమును ఎవడో ఏం చేశాడు? బాగా వక్రీకరించి అబద్ధంలోనికి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్నాడు. గలతీ సంఘాన్ని చూసి చాలా బాధపడుతున్నాడు పౌలు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు భక్తి మీలో లేదు. ఏం వింటున్నారు? ఏ సువార్తను పట్టుకున్నారు? ఆత్మ సంబంధంగా జీవించాల్సిన వాళ్ళు, విశ్వాసంతో నడవాల్సిన మీరందరూ కూడా క్రియల మీద డిపెండ్ అవుతున్నారేంటి? చాలా బాధ. చివరికి అంటున్నాడు ముగింపులో, చూడండి ఆ పత్రిక ముగింపులో ఈ మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇక ముగింపులో ఈ పత్రికను ఎలా స్టార్ట్ చేశాడంటే, మీరందరూ కూడా సత్యమునకింత భిన్నమైన సువార్తలోనికి ఎలా వెళ్ళిపోయారని హెచ్చరించాడు. మీరు అవివేకుల్లాగా ఉన్నారేంటి?
ఆత్మ సంబంధులుగా లేరు, విశ్వాసులుగా మీరు లేరు అంటున్నాడు. మూడవది, అన్యాచారాలన్నీ మీ దగ్గరకు వస్తున్నాయి. పైకి ఒకటి చెప్పుకుంటున్నారు కానీ మీరు అన్ని లోకాచారాలు అన్నీ పాటిస్తున్నారు మీరు అంటూనే ముగింపులో ఇలా ముగిస్తున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 11 నుంచి, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరాలతో రాయిచున్నానో చూడండి. ఇప్పటి వరకునేమో చిన్న చిన్నగా లెటర్ రాశాడు. చివరి పదాలు ఎలా ఉన్నాయి? పెద్ద పెద్ద అక్షరాలతో. మీరు ఎప్పుడైనా కూడా ఒక లెటర్ రాశారనుకోండి ఆఫీసర్స్కి, ఒక 15 లైన్లు రాశారు, అందులో ఇంపార్టెంట్ లైన్ ఒకటి ఉంది, దాన్ని ఏం చేయాలి? బోల్డ్ లెటర్స్తో పెద్ద సైజు పెట్టాలన్నమాట. అండ్ లెటర్ చూడగానే ఫస్ట్ నేరుగా కన్దృష్టి ఎక్కడికి వెళ్ళాలి? ఆ లెటర్స్ మీద వెళ్ళాలి. ఇప్పుడు గలతీకి రాసినటువంటి పత్రికలో ఇంపార్టెంట్ ఇక్కడ రాస్తున్నాడు చివరిలో. ఏంటో తెలుసా? చూడండి, శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తమ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండా ఉండుటకు మాత్రమే సున్నతి పొందాలని మిమ్మును బలవంతం చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రాన్ని ఆచరించరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తం మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమును లోకానికి నేనును సిలువ వేయబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవట యందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకి సమాధానం కృపయో కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎంత శరీర సంబంధాలు అయ్యారంటే, ఇప్పుడు నేను దేవుని బిడ్డను అంటే, అయితే నువ్వు యూదుడు కదా, నువ్వు సున్నతి పొంది ఉండాలి, ఆచారాలన్నీ తీసుకొస్తారన్నమాట. వాటికి చాలా ఇంపార్టెంట్. ఈ దినాల్లో మీకు ఒక విషయం తెలుసా? కొంతకాలం ఇవి బాగా జరిగినాయి, ఇప్పుడు చాలామంది మారారు. కొంతమంది ఏంటి తెలుసా? పలానా డ్రెస్ చేసుకుంటేనే పాస్టర్. ఒకవేళ కంపదీసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వైట్ డ్రెస్తో రావాలి. వైట్ డ్రెస్ వర్షాకాలం కదండి, ఆరలేదు, ఇంకో కలర్ డ్రెస్ వేసుకొచ్చాం. అవ్వా చూసారా ఏ కలర్ డ్రెస్ వేసుకొచ్చాడు చూసారా, అయ్యో బాబోయ్ ఇంకేమన్నా ఉందా అని. అంటే నీ దృష్టి ఏంటి? లేదన్నమాట. ఇది మనకేం పనిచేస్తుంది చెప్పండి? ఈ దృష్టి పనిచేస్తుంది, ఈ దృష్టి లేదన్నమాట. ఇప్పుడు నీకు ఇది ఇంపార్టెంటా అంటే, లేదు ప్రసంగి గ్రంథంలో రాస్తుంది తెల్ల బట్టలు వేసుకుని రావాలి లేకపోతే పని అవదని. నీ ఎలాగో నువ్వు బుద్ధిహీనత ఉన్నప్పుడు అక్షరమే పనిచేసేది, నీకు ఏం పనిచేయదు? ఆత్మజ్ఞానము లేదు, నీకు తెరవబడలే. నువ్వు అదే ప్రసంగిలో రాసుందిగా సమస్తం వ్యర్థం అని ఒప్పుకుంటావు. మరి అన్ని వ్యర్థమే, ఈ కుర్చీలు వ్యర్థం, ఈ సేవ వ్యర్థం, నీ భక్తి వ్యర్థం అనేస్తాం. మరి ఎట్లా పడితే అట్లా రాసేసుకుంటాం దాన్ని. నో, అందుకే అంటున్నాడు ప్రతిదీ కూడా మీరు సమయాలు చూస్తారు, కొన్ని పద్ధతులు పాటిస్తారు, సున్నతి పొందుట గొప్పగా చెప్పుకుంటారు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రదర్ మీకు విషయం చెప్పాలని. చెప్పండి అంటే, నేను ఇక్కడి నుంచి గుండదల నడుచుకుంటూ వెళ్ళాను, నడుచుకుంటే కొండెక్కా అన్నట్టు. అర్థమైందా మీకు? ఏమన్నారు ఆయన? నేను ఇక్కడి నుంచి గుండదల కాలినడకనే వెళ్ళాను. అది చెప్పడంలో ఎంత నేను నోబెల్ బహుమతి కొట్టాను అన్న రేంజ్లో చెప్పాడు ఆయన. నేను ఆల్మోస్ట్ గుణదల కాళ్ళతోనే నడుచుకుంటూ వెళ్ళాను బ్రదర్. నాకు నిజంగా ఒక నిమిషం ఓకే చాలా సంతోషం అండి, నీకోసం ప్రార్థన చేస్తానని చెప్పాను. ఇంకా దాన్ని ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయం మనం. నువ్వు గర్వించే విషయం అది, కానీ ఆయన నేను తప్పట్టదు. ఎందుకంటే ఆయనకు అంత లోతు వాక్యాలు అవి తెలియవు. కొంతమందికి తెలియనప్పుడు తెలుసుకోవాలి. ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తే నువ్వు ఎప్పటికేం తెలుసుకోలేవు, అది మాత్రం పక్కా. మనకు అన్నీ తెలుసు అనుకున్నవాడు ఏమీ తెలుసుకోలేడు. నేను ఇదివరకే గెలిచి తినని అయినను, అర్థమైందా? పౌలు అన్నాడు ఈ మాట, నేను ఇదివరకే గెలిచి తినని అయినను సంపూర్ణతలోకి వచ్చిన నేను అనుకోవట్లేదు, నేను వెనకున్నవి మరిచి ముందున్న వాటికి వేగిరి పడిపోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు అంట ఆయనే, ఇదివరకే నేను అన్నీ సాధించేసిన నేను అనుకోవట్లేదు, నేను ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆయన అన్నాడు. మనం పౌలు మాదిరిని మనం తీసుకుంటాం. మనం నేర్చుకోవాల్సింది, గ్రహించాల్సింది ఇంకెంతో ఉంది. అంటే నువ్వు అతిశయించడానికి, క్రియల్లో అతిశయించడానికి ఏమీ కూడా లేదు. నీకు దేవుని ఎదుట నువ్వు క్రియలతో గొప్ప ఘనత పొందేదేమీ ఉండదు అని చెబుతూ ఏ విషయాల్లో కూడా మీరు కాలర్ ఎగరేయకండి. ఎందుకు తెలుసా? కాలర్ ఎగరేసేటువంటి పని చేసినా కూడా ఎగరేయద్దు. ఎందుకంటే అది మనలో
గర్వం అనే దాన్ని పైకి తీసుకొస్తారు తెలియకుండా. కొంతమంది మనమే మొత్తం చేసామని చెప్తారు చూసారా, అక్కడ తెలియని గర్వం వచ్చేస్తుంది చాలా మందిలో. ఎందుకంటే అతిశేస్తే ఏమవుతుందంటే నీలోకి ఎవడొస్తాడు, ఆడు ఫస్ట్ నుంచి అదే క్యాండిడేట్ అనమాట. ఆడు వచ్చేస్తాడు తెలియకుండా, నీకు అసలు తెలియకుండా అంటారే వచ్చి కూర్చుంటాడు లోపల. దయచేసి వాడికి చోటు ఇవ్వద్దని దేవుడు చెప్పాడు. నువ్వు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని చోటు ఇవ్వకుడు, వాడిని ఎదిరించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎప్పుడు జరిగిద్దంటే దేవుడికి లోబడినప్పుడు. దేవుడికి లోబడేవాడు హెచ్చించుకోడు. జాగ్రత్తగా మీరు గమనిస్తే కనుక పౌలు గలతీ సంఘంలో ఏమి గమనించాడంటే వాళ్ళు కాళ్ళు ఎగరేస్తున్నారు చాలా విషయాల్లో. సున్నతిని బట్టి మేము సున్నతి పొందాం, మేము సున్నతి పొందినటువంటి వాళ్ళం, ఏం ఉపయోగం, మేము అబ్రహాము సంబంధులం, సున్నతి పొందాం. ఇప్పుడు నేను చెప్తున్నా, సున్నతి పొందినోడు కాదు అబ్రహాము సంబంధి, విశ్వాసము గలవాడే అబ్రహాము సంబంధి. దేవునికి స్తోత్రం కలుగును. తెలుసుకో సంగమా అన్నాడు. నీకు దేవుని మీద డిపెండెన్సీ కంటే కాళ్ళు ఎగరేసుకునేది ఎక్కువ అవుతుంది నీకు బాగా. గలతీ సంఘానికి వాళ్ళల్లో హెచ్చుతగ్గులు వచ్చేస్తున్నాయి. దయచేసి కడవరి దినాల్లో ఈ వాక్యం వింటున్న మనందరము కూడా దేవునిలో ఎలా ఉండాలంటే సత్యమును పట్టుకుంటే సత్యములోనే మనము ముందుకు వెళ్ళాలి. అబద్ధం అనేది సత్యాన్ని వక్రీకరించి కొంతమందిని హెచ్చించే పని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అది చేస్తున్నది. అబద్ధం అనేది బాగా తిరుగుతుంది లోకములో, అసత్యం అనేది బాగా తిరుగుతుంది. అది ఏం చేస్తుందంటే సత్యాన్ని ఏం చేస్తుంది చెప్పండి, వక్రీకరించేస్తుంది అన్నమాట. సత్యాన్ని వక్రీకరించేస్తే అందరు వెళ్ళిపోతారు, అబద్ధంలోనికి వెళ్ళిపోతారు. ఇది సత్యము. ఇటు వెళ్లకుండా అందరినీ తిప్పుతున్నాడు అనుకోండి, ఎటు వెళ్ళిపోతారు, అసత్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చాలా మందిని ఇప్పటికీ అపవాది మోసం చేస్తున్నాడు. సంఘం ఏం చేయాలి తెలుసా, సత్యములోనే నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి సత్యం? వాక్యం సత్యం. యేసు ప్రభువు ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు ఏం ప్రార్థన చేశారు? యోహాను 17లో శిష్యుల గురించి బాగా గుర్తుపెట్టుకోండి. ఏమన్నా తెలుసా, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తండ్రి, సత్యమందు ఈవిడిని వీరిని ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యం. సత్యం లేకపోతే మనం చాలా బలహీనం అయిపోతాం అన్నమాట. కడవరి దినాల్లో ఎట్లా పడితే అట్లా కొట్టువేయబడతాం. అట్లా ఉండకూడదు. అబద్ధానికి ఏమవ్వాలి, మనము దూరంగా ఉండాలి. అబద్ధం ఏం చేస్తుంది, సత్యాన్ని వక్రీకరిస్తుంది కదా. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్లోకి వద్దాం. ఒకటి వక్రీకరిస్తుంది, రెండోది అసలు సరైన త్రోవలో వెళ్ళేవాడిని కూడా ఏం చేస్తుంది, త్రోవ తప్పించేస్తుంది అన్నమాట. అర్థమైందా మీకు? ఈ రెండో పాయింట్ చూద్దాం మనం. మొదటి రాజుల గ్రంథంలోనికి రండి. మొదటి రాజులు 13వ అధ్యాయం 13వ వచనం నుంచి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుణ్ణి కనుగొనవలనని పోయి మస్తకి వృక్షం క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు, నా ఇంటికి వచ్చి భోజనం చేయుము అనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను, నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నువ్వు అచ్చట అన్నపానములు పుచ్చుకోవద్దని, నువ్వు వచ్చిన మార్గాన్న పోవుటకు తిరగవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పెను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానాలు పుచ్చుకొనుటకై అతడిని నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పినని అతనితో చెప్పండి. మాట అందరు కదండి. అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానాలు పుచ్చుకొనను. ఆపండి. ఇక్కడ ఒక అబద్ధం సత్యములో వెళ్ళేవాడిని ఏం చేస్తుంది, త్రోవ. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, రోషము కలిగిన దైవజనుడు. అతడిని దేవుడు పంపించాడు స్వయంగా, తన వాక్కును పంపించి, ఇదిగో పలానా చోట యారోబోము అనేవాడు రాజుగా ఉన్నాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలందరినీ దారి తప్పించేస్తున్నాడు. అందరూ యెరూషలేముకి వెళదాము, దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేద్దామంటే అంత దూరం ఎందుకు వెళ్తున్నారు? యెరూషలేములోనే దేవుడు ఉన్నాడు ఏంటి, అక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదని చెప్పి బేతేలులోను దానులోను 2 చోట్ల బలిపీఠాలని కట్టించేసి ఇక్కడే ఇచ్చేసుకోండి దేవుడికి బలి, ఏం కాదు, దేవుడు కనికర పూర్ణుడు అని చెప్పాడట. వీళ్ళందరూ అలాగే చేస్తున్నారు. అప్పుడు వెళ్ళి దేవుడు అన్నాడు ఈ దైవజనుడితో, నువ్వు వెళ్ళి ఏ బలిపీఠం దగ్గర అయితే ఆ రాజు అర్పణలు అర్పిస్తున్నాడో అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, నువ్వు శపించాలి, ఇది నా వాక్కు, వెళ్ళు అంటే ఈ దైవజనుడు వెళ్ళాడు దేవుని మాట పట్టుకుని. జాగ్రత్తగా ఉంటున్నారా? దేవుని మాట అంటే ఏంటి? సత్యము. చెప్పండి గట్టిగా. దేవుని వాక్యమే
సత్యం, ఆయన వాక్కు వచ్చింది ఈ దైవజనుడి దగ్గరికి. ఏమని తెలుసా? నువ్వు వెళ్ళి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి శపించి వచ్చిన రూట్లో కాకుండా వేరొక రూట్లోంచి వెనక్కి వచ్చే అని చెప్పాడండి. ఇది దేవుని కార్యం. ఈ దైవజనుడు అలాగే వెళ్ళాడు. దేవుని వాక్కు అంటే సత్యం ఉంది అతనిలో. సత్యము చేత వెళ్ళి బలిపీఠం దగ్గర మాట్లాడాడు. ఎప్పుడైతే సత్యము కలిగి ప్రవచించాడో స్పాట్లో ఆ బలిపీఠం ఏమైంది? బద్దలైంది. కోపం వచ్చి యారోబాము చెయ్యి తిదిగో నిన్ను ఈరోజు నేను ఖండాలు చేసేస్తాను అన్నాడు. అంతే, ఆ చెయ్యి అలాగే ఆగిపోయింది. వాడికి రావట్లా. అయిపోయి ఏంటి నాకు చెయ్యి రావట్లేదు అన్నాడు. మళ్ళీ ప్రవక్త ప్రార్థన చేయగా చెయ్యి తిరిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాబు, నేను ఎలా వచ్చాను తెలుసు ఇక్కడికి? దేవుని వాక్కు అనే సత్యాన్ని కలిగి నేను ఇక్కడికి వచ్చా. అర్థమైందా? నేను సరదాగా చేసింది కాదు, నేను చెప్తున్నా. దేవుని ఉగ్రత ఇక్కడ ఉంది చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. బాబాబు నీలాంటి వాళ్ళు మాకు కావాలి, ఒకసారి వచ్చి భోంచేయి అన్నాడు రాజు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, నా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎక్కడ భోజనము చేయొద్దని చెప్పాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోతున్నాడు. ఖచ్చితంగా సత్యాన్ని పట్టుకున్నాడు, సత్యాన్నే ఆశ్రయించి వెళ్ళిపోతున్నాడు. వచ్చిన దారిలో అప్పుడు దిగాడు మాట. అపవాదిగా ఊరుకుంటాడంటే ఇలాంటి సత్యమే సత్యమే దేవుని వాక్యం అనేవాడిని, అబ్బే వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి ఏం చేయాలి? వీడిని దారి తప్పించాలి అని చెప్పి. ఎలా దారి తప్పించాలి? మనోడేమో అసలు రాజునే లెక్క చేయలేదు. ఏమండి, దేశాన్ని పరిపాలించే రాజునే లెక్క చేయలేదు. వీడిని ఎలాగా? అధికారుల మాట విననోడు, పెద్దల మాట విననోడు ఎవరి మాట వింటాడు? ప్రవక్త మాట వింటాడు. ఎవరి మాట వింటాడు? అని చెప్పి ఒక అబద్ధ ప్రవక్తను పట్టుకున్నాడు. ఎవరో యోధా నుంచి ఒక ప్రవక్త వచ్చాడంట. బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠమా అని శపిస్తే అది బద్దలైపోయిందట. అయ్యో, అంత పవర్ఫుల్ ప్రవక్త వచ్చాడా? మనల్ని కలవాల్సిందే. తెలుసు కదా, నగరంలో ఒక పెద్ద దైవజనుడు దిగాడంటే వెళ్ళి కలవాల్సిందే, చెయ్యట్టు ప్రార్థన చేయించుకోవాల్సిందే. తప్పేమి లేదు బాబా. వెళ్ళాడు ఇతడు. వెళ్ళినోడు ఏం చేశాడు తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వేనా యోధా నుండి వచ్చిన దైవజనుడివి? అవునండి నేనే. నువ్వేనా ఇలా శపిస్తే బలిపీఠం బద్దలైపోయిందంట? నీ వల్లే కదా? అవును నా వల్లే. ఎంత గొప్ప భాగ్యం, నీలాంటి దైవజనుడిని కలవడం ఎంత అదృష్టం. దా మా ఇంటికి వచ్చి భోంచేయి అంటే. ఇంకొక మాట, ఈ పని చేయమంది దేవుడే. అదే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ స్థలంలో ఏం పుచ్చుకోకూడదు? అన్నపానాలు అస్సలు నువ్వు పుచ్చుకోకూడదు, వచ్చిన దారిలో కాకుండా తిరిగి వెళ్ళిపో అని చెప్పాడయ్యా. నేను అలా వెళ్ళిపోవాలి అన్నాడు. అప్పుడు యూజ్ చేశాడండి. ఇప్పుడు సత్యములో ఉన్నవాడిని కొంచెం గట్టిగా బయటికి లాగాలంటే ఏం ఉపయోగించాలి? అబద్ధాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు అబద్ధం ఎలా ఉందంటే, దేవదూత ఒకడు. చూసారా, మనకి ఇలాంటి పదాలు ఎంత ఇంప్రెసివ్గా ఉంటాయి. దేవదూత, ఇలాంటి మాటలు వచ్చేసరికి నిజమేనేమో. మరి నిన్ను ఊరికే దెయ్యం చెప్పిందంటే నమ్ముతారండి? దెయ్యం ఇలా చెప్పింది నీతో అంటే ఎలా అంటారు? అలా నమ్మితే నమ్మో. దేవుడు చెప్పాడు అనగానే అచ్చి బాబోయ్ అంటామాట. అదే కావాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీసేయాలని తెలియదండి మనోడికి. వచ్చేమన్నాడు తెలుసా? దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అనగానే అంటున్నాడు ఇతను కూడా. ఎందుకంటే పాపం ఇతనికి దేవుడు అంటే ఏముంది? భయము భక్తి ఎక్కువ. దేవుని మాట చేత నడిపించబడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి దగ్గరికి దేవుని మాట వచ్చిందనుకోండి, ఎంత ఆనందం. ఏం చెప్పాడు అంటే, నిన్న దేవదూత ఒకడు మా ఇంటికి వచ్చి, దేవుని యెహోవా సెలవు పొంది మా ఇంటికి వచ్చి ఆయన చెప్పాడు, రేపొద్దున ప్రవక్త రాబోతున్నాడు, ఇక్కడ అద్భుతం చేయబోతున్నాడు, అతను నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి? సత్కరించాలి, భోజనం పెట్టాలని నాకు నిన్న చెప్పాడయ్యా. నిజమే ఉండొచ్చు అని వెళ్ళాడండి. అక్కడ రాసుంది ఒక మాట, అతడు అబద్ధమాడగా. ఉందా మాట? అబద్ధమాడగా. పాపం నిజమనుకుని వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? భోజనం చేశాడు. అంతే. స్పాట్లో ఏమైంది తెలుసా? తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఈ లోపల నిజంగానే దేవుని వాక్కు వచ్చింది ఈ అబద్ధికుడి దగ్గరికి, అబద్ధం చెప్పినోడి దగ్గరికి. ఆడు ప్రవక్తే. వీడు అబద్ధాలు చెప్పగలుగుతాడు అంటే అపవాది చేత ప్రేరేపించబడతాడు. అదే సమయంలో దేవుడు కూడా చెప్తూ ఉంటాడు, రే బాబు నీ దగ్గరికి వచ్చినోడితో అబద్ధం చెప్పావు కదా, వాడు అయిపోతాడు ఈ రోజుతో. నిజంగానే ఆ రోజు వెళ్తున్నాడు గాడిద మీద, వెళ్తుంటే సింహం వచ్చి ఏం చేసింది? చంపేసింది ప్రవక్తని. ఎవరు అసలు ఇది? నీ ప్రవక్త, సత్యమందు నిలిచున్న ప్రవక్త, దేవుని సత్యాన్ని ప్రేమించిన ప్రవక్త, దేవుని చిత్తాన్ని చేసినటువంటి ప్రవక్త. ఇలాంటి గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త ఒక అబద్ధ మాట చేత ఏమయ్యాడు చెప్పండి? తప్పు త్రోవలోకి వెళ్ళిపోయాడు. అబద్ధం అనేది ఏం చేస్తుంది తెలుసా? సత్యము నుండి త్రోవను తప్పించేస్తుంది. జాగ్రత్త. ఇలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇంతమంది ఉన్నారు బయట. నీకు వాక్యం తెలియకపోతే నిన్ను ఇట్టే దారి తప్పించేవాళ్ళు కోకొలలు ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలోనికి రండి, 8 నుంచి, నీ క్రియలను నేను ఎరుగుదును,
నీకున్న శక్తి కొంచెమై ఉండినను నువ్వు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదాల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతం చూసారా? నువ్వు దేవుని వాక్యాన్ని నమ్ముకుంటే ఆయన ఇచ్చినటువంటి చిన్న ఆధారమే అదే పట్టుకో. ఒకడు ఒక ఊరు వెళ్తున్నప్పుడు చిన్న అడ్రస్ ఇచ్చారంట. ఇదిగో ఈ అడ్రస్, మొత్తానికి అక్కడికి వెళ్తేనే నీవు కలవాల్సిన వ్యక్తిని కలుస్తావని అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయారట. ఆ అడ్రస్ పెట్టుకుని దిగాడంట ఊరిలోకి. అదేం పెద్ద పట్టణం. అందరి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ అడ్రస్ ఎక్కడ చెప్పారంటే మాకు తెలియదు అన్నారండి. ఒకడు అన్నాడు, ఇదిగో ఇటువైపు వెళ్ళు అన్నాడట. ఇదే నువ్వు చెప్పిన అడ్రస్ అంటే అక్కడికి వెళ్తే రాసినటువంటి పేరు, అక్కడ ఉన్న వీధి మీద ఉన్న పేరు ఒకటి కాదట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది కేదరాజుపేట కదా, ఇక్కడికి వెళ్తే కేదరాజుపేట, కానీ వాడు బెంచ్ సర్కిల్ దగ్గర తీసుకెళ్ళి అదే కేదరాజుపేట అన్నట్టు. అక్కడికి వెళ్ళి ఏమండి ఇదేనా కేదరాజుపేట అంటే, కేదరాజుపేట ఇది బెంచ్ సర్కిల్ కదా అన్నారంట. అంటే నేను తప్పుకు నడిపించబడ్డాను అనమాట. అంటే ఇది కాదు కేదరాజుపేట అని గమనించి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అర్థమవుతుందా మీకు? అతనికి ఏంటి ఆధారం? ఆ స్లిప్పు. అది గట్టిగా పట్టుకున్నాడు. అది వదిలేసాడు అనుకోండి, ఒకవేళ వదిలేసాడు అనుకోండి, అప్పుడు ఎవడైనా వచ్చి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయావు అనుకో, అదే కేదరాజుపేట అన్నాడు అనుకోండి, ఆ స్ట్రైట్కి వెళ్ళిపోతాడు. పోరంకి వెళ్ళిపోతున్నట్లే అక్కడికి వెళ్ళి కేదరాజుపేట అంటే ఎవడో సరిగ్గా చూసి భలే బగర దొరికాడని చెప్పి ఇదే కేదరాజుపేట అన్నాడంటే, అమ్మయ్య దేవానికి స్తోత్రం అని అక్కడికి వెళ్ళిపోతాడు. ఎంత కేదరాజుపేట ఎక్కడుంది? ఇక్కడ ఉంది. బిడ్డ ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడు. కారణం చెప్పండి, ఏం మిస్ అయ్యాడు? చెప్పండి గట్టిగా. అడ్రస్ స్లిప్పు. ఈ వాక్యాన్ని మిస్ అయినోడు కూడా ఇలాగే ఉంటాడు. దేవుడు అన్నాడు కడవరి దినాల్లో ఏమని తెలుసా? నీకున్న శక్తి కొంచెమైనా కూడా నువ్వేం గైకొన్నావు? నా వాక్యాన్ని గైకొన్నావు. నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొంటివి గనుక నేను నిన్ను విడిచిపెట్టను. నీ కిరీటం అపహరింపకుండా ఏం చేయాలి? నువ్వు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ నువ్వేం పట్టుకోవాలి? సత్యం పట్టుకోవాలి. క్రియలు, హడావుడి, కొత్త కొత్త వ్యవహారాలు కాదు. యేసు నీకు ఇచ్చినటువంటి మాటను పట్టుకో. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు ఎందుకు చదవమంటున్నానండి? మీరందరూ చదువుతున్నారు, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు కావాల్సింది అది. ఎన్ని బోధలు విన్నా, మీరు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నప్పటికీ కూడా వాటిని ఫలింపులోనికి తీసుకొచ్చేది దేవుని మాటే. శూన్యములో మాట పలికితేనే సృష్టి చేయబడింది. ఎంత శక్తి ఉందో దేవుని మాటకి మీరు నమ్మండి. ఆయన నామమును ఉచ్చరిస్తుంటే దెయ్యాలు వణుకొస్తుంది. ఎందుకని? అమ్మో, ఈ నామములు ఏముంది? శక్తి ఉన్నది. అన్ని నామములకున్న పైనామము ఈయనకి ఇవ్వబడింది అని వాటికి తెలుసు కాబట్టి గజగజలాడుతున్నాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము ప్రభువు మాటను పట్టుకోవాలి, సత్యాన్ని పట్టుకోవాలి. సత్యాన్ని పట్టుకున్నవాడే నిలబడతాడు. సత్యాన్ని గట్టిగా పట్టుకోలేనాడు. అన్ని బాగానే ఉంటాయి అతనికి. ఇది కూడా దేవుని కార్యమే, ఇది దేవుడే, మనం అందరినీ ప్రేమించాలి బ్రదర్ అనుకుంటూనే పోతాడు. ఏదో ఒక రోజు వాడు తీసుకెళ్తాడు. అపవాదిగాడు, వాడు తెలివైనోడే కదా, తీసుకెళ్తాడు. ఒక్కరికరిసడి ఏదో పాపం చాలా భలే దొరికాడు బకరా, ఈయన ఎలాగైనా మనం చేయొచ్చు అని చెప్పి చక్కగా తీసుకెళ్తాడు. ఒకటైతే ఈ రాత్రి మీరు గమనించండి, దేవుడు అంటున్నాడు అబద్ధానికి దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే అబద్ధం ఏం చేస్తుంది? ఫస్ట్ సత్యాన్ని ఏం చేస్తుంది? వక్రీకరించేస్తుంది. మీకు తెలియకుండానే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. నెంబర్ 2, రెండోది సత్యములో నుంచి దారిని తప్పించేస్తుంది. మీరు వెళ్తున్న దారిలోంచి పక్క తప్పించేస్తుంది. మీరు రాంగ్ రూట్లోకి పోతారు. ఆ రాంగ్ రూట్లో ఏముంది? నరకం అనేది ఉంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ముందుగానే, అబద్ధానికి మీరు ఏమవ్వాలి? దూరంగా వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే ముగింపులు ఇంకొక మాట లేదు, ఇలాగే నిలుచుంటాం, వక్రీకరించినా పర్వాలా, త్రావ తప్పించేసినా పర్లేదు అన్నట్టుగా ఉంటే వాళ్ళంటి ప్రజలను దేవుడు ఏమని పిలిచాడంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, ఇది చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఎంత బాధతో దేవుడు చెప్పాడంటే, పదే పదే ఈ అబద్ధాల్లోనే బ్రతికేవాళ్ళు
ఎన్నిసార్లు చెప్పినా కూడా సత్యం వైపు తిరగని వాళ్ళని పట్టుకుని దేవుడు ఏమన్నాడంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనములో ఈ మాట దేవుడు సెలవిచ్చాడు. ఏమో చదవండి. యెషయా గ్రంథం 5:13. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. ఈ అధ్యాయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మంచి ద్రాక్ష తోట వేశాను, కానీ ఏం కాసినాయి? కారు ద్రాక్షలు కాసినాయి అంటాడు. మంచి అవకాశం ఇచ్చా, ఉన్నతంగా తీసుకెళ్తారు అనుకున్నా, కానీ ఏమయ్యారు? తప్పు త్రోవలోకి పోయారు. ఎవరు త్రోవ తప్పించేది? అబద్ధమునకు జనకుడు. జ్ఞానము లేక నశించిపోతున్నారని యెషయా గ్రంథంలో ఉంటుంది, హోషేయ గ్రంథంలో కూడా ఉంటుంది. ఎక్కువసేపు మాట్లాడతారు అక్కడైతే. లేదు జ్ఞానం, వెళ్ళిపోతారు అంతే. అట్లా అంటే అట్లా, ఇట్లా అంటే ఇట్లా, ఇట్లా అంటే ఇట్లా. అలిసిపోతారు ప్రజలు, అలిసిపోతున్నారు భక్తి జీవితంలో కూడా. ఫలితం మాత్రము ఏమీ ఉపయోగం లేదు. ఎందుకో తెలుసా? చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఎన్ని తిరిగి ఎంత అలిసిపోతే ఏం ప్రయోజనం? ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవ జ్ఞానం పొందాలి అంటే దేవుని యందు భయము భక్తి ఫస్ట్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది జ్ఞానానికి మూలం అండి. నీ వయసు ఏమండి, మీ యొక్క హోదా ఇవి కాదు దేవునికి కావాల్సింది. నీకు భయం ఉందా దేవుడు అంటే? ఫస్ట్ పాయింట్ అది చెప్పు నాకు. దయచేసి ఈ రాత్రి ఒకటి గుర్తుపెట్టుకోండి, సత్యానికి దగ్గర అవ్వాలి. దేనికి దూరం అయిపోవాలి? అబద్ధానికి దూరంగా ఉండాలి. దేనికి దగ్గర అవ్వాలి? ఒకవేళ అబద్ధానికి దూరం అవ్వకపోతే అబద్ధం ఏం చేస్తుంది? ఫస్ట్ పాయింట్, సత్యాన్ని ఒకరికి రాంగ్గా చెప్తుంది. సత్యాన్ని. నెంబర్ 2 ఏం చేస్తుంది? త్రోవ నుండి తప్పించేస్తుంది అన్నమాట. నువ్వు వెళ్ళే త్రోవ నుంచి ఆటోమేటిక్ పక్క తప్పించేస్తుంది. ఈ రెండు ఎప్పుడు మనం చేస్తామంటే జ్ఞానం లేనప్పుడు. ఏం లేనప్పుడు? జ్ఞానం లేనప్పుడు. ఎప్పుడు జ్ఞానం ఉండదంటే అబద్ధానికి ఆకర్షితలో అయినప్పుడు మనకు జ్ఞానం ఏం రాదిక. దేవుని పాదాల దగ్గర కూర్చున్న వాడికి జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎదురు చూడండి, ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, దేవుని పాదాలు పట్టుకోండి. ఎందుకు మార్పు రావట్లా జీవితాల్లో? మన దేవుని దగ్గర సమయం గడపట్లా. మనం అనుకునే వ్యక్తులు చాలామంది మార్పు చెందట్లా. ఎందుకు చెందట్లేదంటే మనం మరింతగా దేవుని దగ్గర గోజాడాలి. ప్రభు కృపను కోరుకుంటాం, ఆయన చిత్తంలో ఆయన పట్టుకుంటాడు. ఆయన కొన్ని సమయాలు ఉంటాయి, ఆయన చిత్తం ఉంటుంది. ఒకటైతే ముగింపులో చెప్తున్నా, దేవుడిచ్చేది ఏదైనా కూడా మీకు సిద్ధపరిచి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. సృష్టి ముందు చేశాడా? ఆదామును ముందు చేశాడా? ఆదామును చేసేచ్చుగా. ఆదామును చేసేసిన తర్వాత ఇప్పుడు ఆదాం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. సృష్టి అంతా చేసి రెడీ చేసిన తర్వాత రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ జీవితంలో కార్యాల విషయంలో కూడా అంతే. ఒక అమ్మాయికి గర్భఫలం లేదు. ఏం లేదు? మొత్తానికి కొంతకాలం అయితే గర్భఫలం వచ్చింది. 5వ నెల. చెప్పండి, ఎన్నో నెల? గర్భవతి. ప్రార్థన చేసింది, ప్రభువా రేపటికి నాకు బిడ్డ కావాలంది. ఎప్పటికీ? అంటే 5వ నెల కదా, నీకు అసాధ్యమైంది ఏది లేదు, నాకు రేపటికి కావాలి. ఎందుకో తెలుసా? పక్కింటి వాళ్ళకి ఈరోజు పుట్టాడు, వాళ్ళకి ఎన్ని నెలలు అయిపోయినాయి? 9 నెలలు. దీనికి నాకు అనవసరం, నాకు మాత్రం రేపే కావాలి. లేదు, నేను రేపు ఎవరు అన్నాడు దేవుడు. నాకు ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఇచ్చావు, నాకెందుకు ఇవ్వవు అని పోరాడింది. నిజంగా కావాలా? నాకు ఇవ్వాల్సిందే, సరే తీసుకో అన్నాడు. నెక్స్ట్ రోజే బిడ్డ పుట్టాడు. ఇంత ఉన్నాడు. ఎంత? ఏం చేద్దాం? ఏం చేయలేదు దేవుడు తెలుసా? దేవుని సన్నిధిలో వెయిట్ చేయలే. ఎప్పుడు ఇవ్వాలో ఏమండి, అది మార్పు అయినా జవాబు అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, తగిన సమయంలోనే ఆయన ఇస్తాడు. అది సంపూర్ణతలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమస్తమును సిద్ధపరిచిన తర్వాత నేను ఖచ్చితంగా తీసుకొచ్చి అందులో కూర్చోబెడతాడు, డౌట్ లేదు అందులో. కానీ ఆవేశపడి ఈలోగా సమస్య లేదు అది అన్నారు అనుకోండి, ఎట్లా ఉంటాడు. ఇప్పుడు ఆ బురతను పట్టుకుని ఆ పిల్ల ఏం చేసేది? నవ్వాలా, ఏడవాలా, ఎవరికి చూపించాలి చెప్పండి? ఇంకొక 4 నెలలు ఆగమన్నాడు దేవుడు. కానీ ఏమంటది? నేనుండలేనయ్యా అని నెలలు, నా వల్ల కాదయ్యా అంటే పుట్టాడిట్ట. తగిన సమయం ఉంటుంది. మన వాళ్ళు ఆ సమయంలో ఎదురు చూడకయే పరుగులు పెడుతున్నారు. ఓర్పుతో ఓపికతో ఫలించాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పేతురు పత్రికలోనే
కొంచెం ఓపికతో నువ్వేం చేయాలి? ఫలిస్తావు. వెయిట్. కానీ దేవుని బిడ్డలు ఇక్కడ ఆగట్లే పరిగెడుతున్నారు. సత్యానికి భిన్నమైన వాటి జోలికి పోతారు. జాగ్రత్త, వెళ్ళొద్దు అట్లాగా. కలిగి ఉన్నదాన్ని ఏం చేయాలి చెప్పండి? గట్టిగా పట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే ఆయన వాక్యాన్ని పట్టుకోండి గట్టిగా. మీరు అప్పుడు సత్యములోంచి దూరంగా పోరు, సత్యములో నిలిచి ఉంటారు, అబద్ధానికి దూరం అవుతారు. అదే దేవుని యొక్క చిత్తం.